కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. మా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనం రామాయణంతో కోకిలం మొదలు పెట్టుకోవాలనుకున్నాము. అందువల్ల ఆ రామాయణము రాముడు మరొకసారి వస్తా అన్నాడు. మనం మొన్న చెప్పుకున్నాము. మళ్ళీ ప్రభల ద్వారా ఆ రోజు అరవింద ముఖాన్ ద్వారా వచ్చారు. ఇవాళ ప్రభలతో, దివ్య ప్రభలతో రాబోతున్నాడు రాముడు మన దగ్గరికి. అందువల్ల సంతోషం. సౌండ్ రామాయణ పెంచు. ఇక్కడ అక్కడ వాయిస్ భక్తులు రాలేదు. మన వాయిస్ భక్తుని రాలేదు. గూర్చి భక్తుని గూర్చి కొంచెమే పరిచయం చేస్తాము. ఎందుకంటే జగమెరిగిన వాళ్ళు ఆ కోనసీమ ప్రాంతంలో అక్కడ అందరికీ తెలిసిన వాళ్ళే. ఇక్కడ నిజం సౌండ్ చెప్పాలంటే వక్తలందరూ కూడా చాలా చక్కగా పరిచితులే. అయినా కానీ ఇది రికార్డ్ చేసి ముందు తరాలకు అక్కడ వాయిస్ తక్కువ ఉందండి. అందించబోతున్నాం కాబట్టి కొంచెం పరిచయం ఇస్తే ఈ రికార్డులో పరిచయం కూడా వారిది ఉంటుంది అనే ఉద్దేశంతో 2 ముక్కలు చెప్తున్నాను. డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ గారు అందరికీ సుపరిచితులు. భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ, ఎంఏ పిహెచ్డి వారు చేశారు. ఉభయ భాషావేత్తలు. ఆనాటి వాళ్ళందరూ కూడా ఉభయ భాషా పండితులు. వాళ్ళకి సంస్కృతం వేరుగా, తెలుగు వేరుగా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఉభయ భాషల్లోనూ నిష్ణాతులై ఉండేవాళ్ళు. అందులోనూ విశేషించి ఓరియంటల్ కాలేజీలో ఉద్యోగం చేయాలంటే ఈ 2 కూడా వాటిలో పట్టు ఉండాల్సిందే. అలాంటి పట్టుగల మహాపండితులు ప్రభల సుబ్రహ్మణ్య శర్మ గారు. వీరు అంతేకాదు ఇంకా వాస్తు, జ్యోతిష శాస్త్రాలలో కూడా నిష్ణాతులు. వివిధ సంస్థల్లో, కేంద్రాలలో ఇతిహాస, వేద సంబద్ధ విషయాలపైన ఎన్నో ఉపన్యాసాలు వారు ఇచ్చారు. లిస్టు బయోడాటా అదంతా అయితే 1 అవర్ సరిపోతుంది. అందువల్ల కొంచెంగా దాన్ని కుదించి పరిచయం చేస్తున్నాను. తర్వాత ఎన్నో అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ మన ప్రాంతంలోని సరస్వతి క్షేత్రాన్ని నుంచి ఆ జ్ఞాన సరస్వతి పురస్కారాన్ని కూడా అందుకున్నటువంటి సరస్వతి మూర్తి. మన భాగ్యం కొద్ది అడగగానే అంగీకరించారు. ఆ తర్వాత తాము తమదైన పంథాలో మనకి ఆ రామాయణ అమృతాన్ని అందించబోతున్నారు. ఈ చిన్నపాటి పరిచయంతో మహానుభావులకు నేను అంజలి పూర్వకంగా స్వాగతాన్ని వ్యవహరిస్తున్నాను. మహానుభావ మీకేమై అందరూ మ్యూట్ చేసుకోండి. నేను ప్రారంభించనమ్మా. శివాయ గురవే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః. నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. హరి ఓం. అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు వారి తండ్రి గారు చేసినటువంటి శ్రీరామచంద్ర ఉపాసన ఫలంగా వారికి ఆవిర్భవించారు. అటువంటి వారి చేతుల్లోనే ఈ రామాయణ వ్యాఖ్యానము అనేటువంటి మహాకార్యం సంక్రమించి చక్కగా ఆంధ్రులందరికీ ఉపకారం అయ్యేలాగా అది పూర్తిగా నెరవేర్చబడింది. చాలా సంతోషం. వీరు అందరికీ తెలిసిందే అయినా నా తృప్తి కోసం సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ భాషల్లో పండితులు, అలాగే వ్యాకరణ, వేదాంత, అలంకారాది శాస్త్రాలలో నిష్ణాతులు, ప్రాచీన అధునాతన విమర్శ పద్ధతులన్నీ ఎరిగినటువంటి వారు. అటువంటి మహానుభావులు. ఒక చిన్న విశేషం, వారికి నాకు బాదరాయణ సంబంధము ఉంది, బాంధవ్య సంబంధము ఉంది. మా మేనమావ గారు కీర్తిశేషులు పీసపాటి వెంకటేశ్వర్లు గారు, అలాగే రాణి నరసింహశాస్త్రి గారు, వీరు ముగ్గురు మద్రాసు కళాశాలలో
కలిసి చదువుకున్నారు. అది ఒకసారి వారిని కలిసినప్పుడు ఏదో విషయం ప్రస్తావిస్తే, మీ మేనమామ నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడు, కాబట్టి మీరు కూడా నాకు మేనల్లుడే, ఆ దృష్టితో ఈ సలహా చెబుతున్నాను, ఇలా పాటించండి అని చక్కటి సలహా చెప్పారు. అంతేకాకుండా వారి చెల్లెలి కొడుకు ఒక అతనికి మా చెల్లాయిని ఇచ్చాం, మా బావ అతను. అలాగే మరో చెల్లెలి కొడుకు మాకు అల్లుడు. ఈ విధంగా బాదరాయణ సంబంధం ఉంది, బాంధవ్య సంబంధము ఉంది. అటువంటి మహానుభావుల్ని గురించి ఈవేళ మాట్లాడేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఇందులో ఇన్ని భావాల కలయిక, అంటే భావ శబలత ఉంది. దానితోటి నేను ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. రామాయణ ప్రారంభంలో అందరికీ తెలిసిందేనా, ఒక్కసారి చెప్పాలి. కోన్వస్మిన్ సాంప్రతం లోకే అని ప్రశ్న వేశాడు వాల్మీకి నారద మహర్షిని. ఇది కీలకమైనటువంటి విషయం ఏమిటి? అస్మిన్ లోకే సాంప్రతం కోను ధర్మజ్ఞ ఇత్యాది గుణములు కలిగినవాడు. ఈ లోకంలో, ఈ కాలంలో ధర్మజ్ఞత్వము మొదలైనటువంటి 16 విశిష్ట గుణాలు కలిగినటువంటి మానవుడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న వేశాడు. ఇక్కడ మనం అందరం దృష్టిలో పెట్టుకోవలసింది ఏమిటంటే, బలమైన దళాలు ఉన్నాయి ఇక్కడ. శాస్త్ర ప్రకారం ఆలోచిస్తే అస్మిన్ లోకే సాంప్రతం కహ నరహ, అది ఉద్దేశ్యం. ఈ లోకంలో ఉండాలి. ఎందుకోసం? ఈ లోకంలో అనకపోతే సత్యలోకంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు అని చెప్తే సామాన్యుడు ఆ లోకం వాళ్ళకు కుదురుతుంది కానీ మనకెక్కడ కుదురుతాయి ఇలాంటివి అనుకుంటాడు. ఎందుకోసం? ఈ రామాయణ గ్రంథం మానవులకి ఆదర్శాన్ని ఉపదేశించడం కోసం రచించబడుతున్న గ్రంథం. కాబట్టి మనుష్యుడే, మానవుడే ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహించవలసినటువంటి వాడు. అతని కోసమే ఈ గ్రంథం రచింపబడుతోంది. అలాగే సాంప్రతం ఈ కాలంలో ఉండాలి. లేకపోతే వన్స్ అపాన్ ఆ టైం లాంగ్ ఎగో అని మొదలు పెట్టారు అనుకోండి, పూర్వయుగాల్లో వేరే చోట అంటే ఆ యుగాల్లో కుదిరింది కానీ ఈ యుగంలో మాకు ఎలా ఉండడం కుదరదు. ఇవాళ మనం చూస్తున్నాం కదా, లోకానుభవం. ఏదో చేశామండి, మాకు కుదరదండి, ఇప్పుడు ఇలా చేసుకుంటూ పోవలసిందే అని తప్పుడు దారి తొక్కి ఎంతో మంది తమ ప్రవర్తన సమర్థించుకుంటూ ఉంటారు. అలా లేకుండా ఉండడం కోసం సాంప్రతం ఈ కాలంలో ఉండాలి. ఉండవలసినటువంటివి అటువంటి వాడు అహా కోను, ఎవడు అటువంటి వాడు? జ్ఞాతుం ఏవం విధన్నరం, ఇటువంటి నరుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పవయ్యా మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధన్నరం. నువ్వు చాలా సమర్థుడవు, చూడనేమిటి, నువ్వు సమర్థుడవు, దీనిని గురించి చెప్పవలసింది. నేను కనపడతాను, చాలా ఉన్నారండి. ఇంకోటి ఎవరైనా చేయాలి, చాలా మంది ఉన్నారు. మీరు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గుణ. నువ్వు అడిగిన గుణాలన్నీ ఒకే వ్యక్తి ఎందు ఉండడం చాలా కష్టమైన ఆయన. అయినప్పటికీ ఆలోచించి నేను నీకు చెబుతున్నాను, కైర్యుక్త శ్రూయత నరహ. నువ్వు అడిగిన గుణాలన్నీ కలిగినటువంటి వాడినే చెబుతున్నాను, నరుణ్ణి గురించే చెబుతున్నాను, జాగ్రత్తగా వినమని చెప్పాడు. చెబుతూ ఇతడు అడిగిన 16 గుణాలే కాకుండా మరికొన్ని కలిపి కూడా చెప్పాడు ఆ నారదుడు. ఈ విధంగా ఉపదేశించాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఉంది. ఇది పునాదిగా చేసుకొని ఏమిటి ఆలోచించవలసింది? సాధారణంగా మానవుణ్ణి ఇబ్బంది పెట్టే మనోదౌర్బల్యాలు 6 ఉన్నాయి. వాటికే అరిషడ్వర్గము అని పేరు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఈ 6 ఇంట్లోనూ
మరీ కీలకమైనవి, బలవత్తమమైనవి కూడా కామలోభాలు. ఈ కామం వల్ల వచ్చే, అంటే దారి తప్పిన కామం వల్ల వచ్చే అనర్థం ఏ విధంగా ఉంటుందో చెప్పడం కోసం వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. అలాగే దారి తప్పిన లోభం వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో చెప్పడం కోసం వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాడు. ఇది చాలా కీలకమైన విషయం. మీరు ఇద్దరు వ్యక్తుల మధ్య కలహానికి కానీ, రెండు కుటుంబాల మధ్య కలహానికి కానీ, రెండు దేశాల మధ్య కలహానికి కానీ మీరు కారణం పరిశీలిస్తే ఈ కామలోభాల్లో ఏదో ఒకటి తప్పక ముఖ్య కారణమై ఉంటుంది. మిగిలినవన్నీ తాడుతో దబ్బనం అన్నట్టుగా వెనకాల వస్తే రావచ్చుగాక. ఇవే రెండు ముఖ్యమైన విషయాలు. మానవుడు ఈ రెండిటి విషయంలో కనుక నిగ్రహంతో ఉన్న పక్షంలో చక్కటి అభ్యుదయాన్ని అతను పొందుతాడు అనే ఉపదేశం చెయ్యడం కోసం వ్యాస వాల్మీకులు మనకి గ్రంథాలు రచించారు. అందుకోసమే ఈ దృష్టితో పరిశీలిస్తే రామాయణ మహాభారతాలని పోలినటువంటి గ్రంథాలు ప్రపంచ వాంగ్మయంలో మరి ఎక్కడా ఉండవుగాక ఉండవు, అనుమానం లేదు. అందులో మనకి ప్రకృతం రామాయణం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ జాగ్రత్తగా ఇప్పుడు కామం అనే బలహీనతని దృష్టిలో పెట్టుకుంటే రామాయణ కావ్యంలోకి వెడితే స్త్రీ పురుష భేదం లేకుండా ఇద్దరిని సమగ్రంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బలహీనతకి లోనై వాళ్ళు నష్టపోవడమే కాదు, తమ జాతి నాశనానికి కూడా కారణమైన వ్యక్తుల్ని మనం స్త్రీ పురుషులు ఇద్దరిని చూస్తాం. ఇందులో చిన్న వైచిత్రి కూడా ఉంది, అది కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ప్రసిద్ధంగా ఉన్నది రావణాసురుడు యొక్క కామం. ఇక్కడ ఎలా మొదలైంది? శూర్పణఖ రాముణ్ణి కామించి వశం చేసుకోలేక పక్కనున్న సీతాదేవి సౌందర్యం చూసి ఈమె పక్కనుండగా ఈ రాముడు నాకు లొంగడనుకుని అసూయ పెంచుకుని లోటెక్కడుంది పరిశీలిస్తే తన కామంలో ఉంది. కాబట్టి ఆ తీరని కామాత్ క్రోధోభిజాయతే అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. భగవత్పాదులు వారు భాష్యం రాస్తూ కామాత్ కుతశ్చిత్ ప్రతిహతాత్ క్రోధోభిజాయతే అని వివరణం రాశారు అక్కడ. అంచేత నీ కామం వల్ల క్రోధం ఎలా వస్తుంది? కామం అడ్డగింపబడుతుంది. దాంతో ఎవరో అడ్డొచ్చారనే భావంతో వాళ్ళ మీద క్రోధాన్ని పెంచుకుంటారు. ఇక్కడ ఈమెకి ఈ కామానికి కారణం ఏమిటి? ఈమె వృద్ధురాలు. వాల్మీకి ఎక్కడ దాపరికం లేకుండా వర్ణించాడు. ఈమె వృద్ధ, అతడు యువకుడు, ఈమె విరూప, ఇతడు సుందరుడు, ఇవన్నీ స్పష్టంగా చెప్పాడు. అయ్యుండి కామించింది. ఆమె కామం తీరక వేసింది సీత కారణం అని చెప్పి రావణుణ్ణి రెచ్చగొట్టి అటువంటి సీత నీకు తగిందంది. చూసారా బలహీనత ఎంత విచిత్రంగా ఉంటుందో? దోషం ఒక చోట ఉంటే దానికి కారణం మరొకరినిగా భావించి వారికి అపకారం చెయ్యాలనే ప్రయత్నం ఎంత విచిత్రంగా చేసిందో. లోకంలో మనకి బహుళంగా ఇలాంటి దృశ్యాలు కనపడుతూనే ఉంటాయి. కారణం ఏమిటి? వాళ్ళ తత్వాన్ని వాళ్ళు గ్రహించక ఇతరుల మీద ఆరోపించి ఈ విధమైన వ్యవహారం చేస్తారు. సరే, రావణాసురుడు రంగంలో దిగాడు. ఇప్పుడు స్త్రీ యొక్క కామం ఇంత పని చేసింది. అంచేతనే రావణ సంహారం జరిగాక రాక్షస స్త్రీలందరూ విలపిస్తారు. ఆ ముసిల్ది చేసింది ఇంత పని కూడాను. అది వెళ్ళి చేసింది. శూర్పణఖను గురించి అక్కడ చాలా శ్లోకాలు రాశాడు వాల్మీకి. బహుశా 7-8 శ్లోకాలు రాశాడు. ఆ ముసిల్ది చేసింది, ఆ ముసల్ది చేసింది ఎంత పని అని రాక్షస స్త్రీలు శూర్పణఖని నిందిస్తారు. అంతేకాదు, ఆ రావణ శరీరం మీద పడి విలపిస్తూ మండోదరి కూడా ఇదే విధంగా బాధపడుతుంది. అంచేత స్త్రీ పురుషుల కామం అనేది స్త్రీనిష్టం కావచ్చు, పురుషనిష్టం కావచ్చు, అదుపు తప్పింది ఎంత ఇబ్బంది పెడుతుందో, మొత్తం వంశనాశనానికి కారణమైంది. అది ప్రధానమైనటువంటి విషయం. ఇందులో
ఇంకొక విచిత్రమైన విషయం కూడా ఉంది. అహల్య గౌతములకు సంబంధించినటువంటి వృత్తాంతం క్లుప్తంగా పరిశీలిస్తే ఇక్కడ అహల్య తప్పు చేసింది. వాల్మీకి రామాయణాన్ని స్పష్టంగా చూస్తే ఆమె మహా సౌందర్యవతి, అనుమానం లేదు. నా సౌందర్యానికి తగినవాడు దేవేంద్రుడే అనే భావంతో ఆమె ఉంది. వచ్చినవాడు దేవేంద్రుడని తెలిసి అతన్ని ఆహ్వానించింది. తర్వాత అది తెలిసి గౌతముడు వచ్చి శపించాడు. అక్కడ ఏమని శపించాడు? నిరాహార తప్యంతి భస్మశాయని దృశ్య, ఈ దళాలన్నీ వేశాడు. ఆ శ్లోకం చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ పడుంటావు నువ్వు, తిండి తిప్పలో ఉండవు, దుబ్బు కొట్టుకుపోయి ఉంటావు. భస్మశాయిని ఎందుకు శపించాడు? అదృశ్య, నువ్వు ఎవరికీ కనపడవు, దుమ్ము కొట్టుకుపోయి ఉంటావు. ఇప్పుడు ఈవిడి తప్పు పని చేయడానికి ఆమె ఆంతర్యంలో ఉన్నటువంటి బలహీనత ఏమిటి? నేను చాలా అందగత్తెను, నా అందానికి తగిన వాడు దేవలోకాధిపతి అయిన దేవేంద్రుడే అనే భావంతో ఆవిడ ఉంది. కాబట్టి ఆ కామ బీజాన్ని పూర్తిగా వేగించేయాలి, వేపెయ్యాలి, వేపుడు వేయించినట్టు. అందుకోసం అది దృష్టిలో పెట్టుకుని ఈ శాపం చేశాడు. సాధారణంగా అందం ఏం చేస్తుంది అంటే, సౌందర్యం మీద ప్రత్యేక దృష్టి మమకారం ఉన్నవాళ్ళు అది ప్రదర్శించేయాలని చూస్తూ ఉంటారు. ఇవాళ లోకం చూస్తున్నాం కదా ఎంత భయంకరంగా ఉందో. అవయవ సౌష్ఠవం ఉన్నా లేకపోయినా ప్రతి వాళ్ళకి ప్రదర్శించేయాలనే తాపత్రయమే. ఎంత దారుణమైన స్థితిలోనూ మనం ఈవేళ ఉన్నాం. చేత సౌందర్యం అది ఉత్తమాభిరుచి లేనప్పుడు అది ప్రదర్శనని కోరుకుంటుంది. నేను చేత ఆయన ఏం శపించాడు? ఆ తత్వం ఆయనకి తెలుసు కాబట్టి గౌతముడు, నువ్వు అదృశ్య రూపంలో ఉంటావు, ఎవళ్ళకి కనపడవు. ఎవళ్ళకి కనపడనప్పుడు, నిన్నెవరు చూడనప్పుడు నీకు ఎంత అందం ఉంటే ఉపయోగం ఏమిటి? అందుకోసం తర్వాత నువ్వు దుమ్ము కొట్టుకుపోయి ఉంటావు. ఏ విధమైనటువంటి శోభనాలంకారాలు ఉండవు. ఈ విధంగా చెప్పించాడు. ఈ విధంగా అయ్యాక ఇక్కడ ఒక్క విషయం, ఇందులో ధర్మానికి సంబంధించిన పరిస్థితి కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ దాకా వచ్చాక సరే, విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని గౌతమాశ్రమంలోకి తీసుకొచ్చి, నాయనా మీరు ఇక్కడ అడిగడితే అహల్యాదేవికి శాపమోచనం అవుతుంది, రమ్మని ప్రవేశపెట్టారు. రామలక్ష్మణులు ప్రవేశించారు ఆశ్రమంలో. రాముడికి పూర్వరూపం వచ్చింది. అక్కడ వాల్మీకి చక్కటి శ్లోకాలు రాశాడు. మహా తేజస్వంతంగా ప్రకాశిస్తోంది ఆవిడ. ఏమిటి? తప్పియంతి, ఆవిడ తగిన తపస్సు చేసింది. ఇప్పటిదాకా ఎంతో కాలం తపస్సు చేసి మనస్సుని పరిశుద్ధం చేసుకున్నది కనుక ఆవిడికి అద్భుతమైనటువంటి తేజస్సు వచ్చింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, నేను సరదాగా నా ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటాను. పైకి మనం ఆదర్శాలు వల్లించడం వేరు, ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి మనోనిగ్రహంతో ప్రవర్తించడం వేరు. నేను సరదాకనేటువంటి ఒక మాట, ఈ ఎక్స్రే తీసి మన ఎముకల్ని వాటిని మనం చిత్రంలో చూసినట్లుగా మనస్సుని కూడా ఫోటో తీసి తెర మీద ప్రదర్శించగలిగినటువంటి పరికరం అంటూ తయారైతే అందరూ దొంగలే దేశంలో. వీళ్ళు వాళ్ళు తేడా లేదు. అటువంటి మనోనిగ్రహం రాముడికున్నట్టు సీతకున్నట్టు అటువంటి మనోనిగ్రహం కొన్ని కోట్లలో ఒకళ్ళకో ఇద్దరికో ఉంటుంది, ఎవరికీ ఉండదు. అంచేత తప్పు చేసిన వాళ్ళు తగినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకొని జాగ్రత్త పడ్డం చాలా అవసరము అనే విషయం ఈ అహల్య వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. వాళ్ళని మనం తిరస్కరించకూడదు. అందుకోసమే ఎప్పుడైతే ఆవిడ కనపడిందో రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆవిడ పాదాలకు నమస్కారం చేశారు. ముందు మీరు ఆ సన్నివేశం చూసిన పక్షంలో ఎందుకు రామలక్ష్మణులు నమస్కారం చేశారు ఆవిడికి? ఆవిడ పరిశుద్ధురాలు కనుక. అంతేకాదు, ఇక్కడి నుంచి శివధనుర్భంగం కోసం జనక మహారాజు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శతానందుడు జనకుని పురోహితుడు, అతడు ఈ అహల్య కొడుకు. చూడండి, సంఘం ఆవేళ బహిష్కరించలేదు. మహారాజు
తన జనకుడు అంటే గొప్ప జ్ఞాని అయిన చక్రవర్తి. అటువంటి వాడు తనకి పురోహితుడుగా అహల్య కుమారుణ్ణి శతానందుండి ఆయన నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఇక్కడో విశేషం, అందరెదురుకుండా సభలో మహారాజు, మంత్రులు, పరివారము అందరూ ఉండగా విశ్వామిత్రుడు శతానందుడితోటి, నాయనా ఈ రామలక్ష్మణులు నీ తల్లి యొక్క శాపాన్ని తొలగించిన వారయ్యా అని చెప్తాడు. ఇంతమంది ముందు ఈ వృత్తాంతం స్మరించారు అంటే వాళ్ళు దానిని కేవలం కక్షగా, నిందగా కూడకుండా చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు గౌరవించారు. అంతమందిలో ప్రస్తావన చేశారంటే తప్ప అయితే సిగ్గుపడాలి. ఎవళ్ళు ప్రస్తావన చేయరు, అది ప్రస్తావించారు. నేను ఒక మాట చెబుతూ ఉంటాను, మన జాతి స్త్రీలకిచ్చినటువంటి గౌరవం ఇది గుర్తుపెట్టుకోండి. అనుమానం ఏమీ అక్కర్లేదు. వాళ్ళని అగౌరవం చేసేశారు, వాళ్ళని తొక్కేశారు, నాశనం చేసేశారనే మాటలు అవిచారితంగా మాట్లాడేటువంటి మాటలు. సరే, ఇటువంటి విషయం కూడా ఉంటుంది. ఈ విధంగా కామానికి సంబంధించినటువంటి వేరు వేరు దశలని ఇక్కడ చిత్రీకరించడం ఈ రామాయణంలో జరిగింది. ఇక పురుషుడు, కామం, రావణాసురుడు ఇవన్నీ స్పష్టంగా ప్రసిద్ధంగా తెలిసినవే. ఇందులో చిన్న చిన్న అంశాలు, అల్పమైనటువంటి అంశాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఈ సన్నివేశాన్ని బట్టి పొరపాటు ఆలోచన చేయడం ఇలాంటివి సహజంగా పరిస్థితుల యొక్క ప్రభావాన్ని బట్టి వచ్చి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉదాహరణకి మాయలేడిని తీసుకురావడానికి శ్రీరామచంద్రుడు వెళ్ళినప్పుడు మారీచుడు మాట విని ఆ లక్ష్మణ అని వాడు అరుపు వినపడ్డం, సీతాదేవి లక్ష్మణ స్వామిని వెళ్ళు నీ అన్నకు ఆపదొచ్చిందని తొందర చేయడం. అన్న సంగతి తెలిసిన వాడు కనుక ఇతడు తొట్టుపాటు పడలేదు. స్త్రీ యొక్క బలహీనత వల్ల పాపం రాముడి యందు ఉండేటువంటి ప్రేమాధిక్యం చేత ఎక్కడ అతడికి ఆపదొచ్చేస్తుందో నువ్వు వెళ్ళుని ఆవిడ తొందర చేసింది. రాముడికి లక్ష్మణునికి అన్న సంగతి తెలుసు కనుక ధైర్యంగా ఉన్నాడు. ఆ ధైర్యం సీతకి లేకపోయింది. లేక నీ దుర్బుద్ధి, నువ్వు చెడ్డ బుద్ధితో ఇక్కడికి వచ్చావు అని అతని మీద ఆరోపణ చేసింది. గతి లేక లక్ష్మణుడు వెళ్ళాడు. పరిస్థితులు అంత విచిత్రమైన భావాలు కలిగేలా చేస్తాయి. ఇందులో ఎవరిని తప్పు పడతాం? ఎవరిని తప్పు పట్టడం లేదు. ఆ పరిస్థితులు అంత బలీయమైనటువంటివి, విచిత్రమైనటువంటివి. ఇంతైనా లక్ష్మణ స్వామి అమ్మవారి మీద ఏ విధమైనటువంటి కోపము తెచ్చుకుని పితృత్వం వహించలేదు. యథాపూర్వంగా గౌరవంగానే ఉన్నాడు. మానవ మనస్తత్వం చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు నిశ్చలంగా ఉంటాడండి, చెలించడు, అలాగే ఉంటాడు అంటే వీడు మనిషి. మనం గుర్తుపెట్టుకోవాలి, మరబొమ్మ కాదు, వీడు శిలాప్రతిమ కాదు. మనిషి కనుకే వాడి మనస్సుకి కొంత ఊగిసలాట ఉంటుంది. ఆ ఊగిసలాటని ధర్మం వైపునకు నిలబెట్టిన వాడెవడో వాడు ధర్మాత్ముడు. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ అదేమీ లేదండి, వీడికి ఇదేమీ లేదంటే ఉన్నవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రాముడే ఉన్నాడు, అరణ్యవాసానికి ధైర్యంగా బయలుదేరాడు. గుహుడు దాటిస్తే నామ దాటి వత్సదేశంలో ప్రవేశించాడు. ఆ రాత్రి వేళ అక్కడ నివసిస్తూ లక్ష్మణుడితో అంటాడు, ఒరే నువ్వు నాతో వచ్చేసేసావు, మీ అమ్మకి మా అమ్మకి అక్కడ రక్షణ ఎవర్రా? ఇప్పుడు భరతుడు వచ్చాక కైక భరతుడు ఏకమై మన తల్లులకి ఎటువంటి అపకారం చేస్తారో చెప్పలేం, అంచేత నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపో. నీ భయం కొద్దీ మన తల్లుల్ని వాళ్ళు ఏమీ చేయలేరు, ఉండద్దు, వెళ్ళిపో అని నిర్బంధిస్తాడు లక్ష్మణస్వామిని. మరి అదే కైకని కలిసినప్పుడు భరతుడు నిందిస్తే భరతుడికి బుద్ధులు చెప్తాడు శ్రీరామచంద్రుడు. బుద్ధులు చెప్పినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడతాడు. ఇది మానవ మనస్తత్వం. రాముడు మానవుడుగానే ఉన్నాడు, మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత దేవతలు విష్ణువుని ప్రార్థించడం, అతడు యాగపాయసం ద్వారా భూలోకంలో అవతరించడం,
ఇవన్నీ నా ఉద్దేశ్యం ప్రకారం పెద్దలు అపార్థం చేసుకోకండి, ప్రక్షిప్త భాగంలో చేరినవని నా ఊహ ఈ భాగం అంతా కూడా. లేకపోతే మూలఛేదీ తవ పాండిత్య ప్రకర్ష అన్నట్టుగా మౌలికమైనటువంటి విషయానికే విషయమే తలకిందులైపోతోంది. అలా కాకుండా ఇతడు నరుడు కాదు, శ్రీ మహావిష్ణువే వచ్చాడంటే ప్రజలకి ఏమనిపిస్తుంది? ఎదుడుగా రాముడి వేషం వేసుకుని మహావిష్ణువు వచ్చాడు, చేసే పనులని మహావిష్ణువు చేస్తున్నాడు, మానవుడు ఏం చేయగలడు? మానవుడు మన వల్ల కాదు ఈ పనులు అని వాడు దూరం వెళ్ళిపోయే ప్రమాదం ఉండి మౌలికమైనటువంటి ఉపదేశమే దెబ్బతిని పోతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి శ్రీరామచంద్రుడి గారు ఇవన్నీ ఇక్కడ రాయకుండా ఎందుకు వ్యాఖ్యానం చేసేసారు? చాలా కీలకమైన విషయం, సమాధానం చెప్పాలి. పూర్వ వ్యాఖ్యాతలు కావచ్చు, ఆధునికంగా ఆలోచించే శ్రీరామచంద్రుడి గారు కావచ్చు. కారణం ఒకటి, రామాయణం మీద జనసామాన్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరం ఉంది. అది ఏమీ చదువుకోని వాళ్ళకి, తక్కువ సంస్కారం కలిగిన వాళ్ళకు కూడా ఎక్కువ గౌరవం ఉంది. ఇప్పుడు విద్వత్ చర్చ, విద్వత్ ప్రవృత్తితోటి ఈ మంచి చెడు అని ఇవన్నీ ఇక్కడ చొప్పిస్తే సామాన్య జనుల యొక్క అవగాహన కొంచెం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చర్చ ఎవరు చేసుకోవలసింది? విద్వద్గోష్ఠికి పరిమితం చేసి దీనిని జనసామాన్యానికి అందివ్వవలసినది అందించాలి. ఇది అశిధారా వ్రతం. ఎదర ఇంతకు మించిన ఘట్టం ఒకటి చెప్తాను. ఇక్కడ కొంచెం చాలా స్వతంత్రంగా చెప్పే ఉద్దేశంతో ఉన్నాను, అది వస్తుంది కొంచెం ముందు, అది కూడా చెప్తాను. అంచేత వారికి తెలుసు, అనుమానం అక్కర్లేదు. ఆ గౌరవాన్ని రాముడి మీద జనసామాన్యానికి ఉంచడం కోసం ఇక్కడ వారు ఆ మాట రాయలేదని నేను అనుకుంటున్నాను. అంచేత ఎన్నో ప్రక్షిప్త భాగాలు చేరాయి మన వాంగ్మయంలో. ప్రక్షిప్త భాగాలు చాలా చేరిన అంశాలు ఉన్నాయి. సరే, ఇలా ఉండగా మనకి ఇప్పుడు రాముడు మనకి ఈ రాముడు కైకనే అంత మాట అంటాడు. అంతేకాదు, ఇంకా విచిత్రమైన పరిస్థితి, ఆ కిష్కింధాకాండలో ఆ వర్ష ఋతు సమయంలో మరొకప్పుడు సీతాదేవిని గురించి విలపిస్తూ తమ్ముడితో ఉంటాడు, ఒరే సీతని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను రా. దాపరికం లేదు. ఆ ఘట్టమంతా చదివితే సీత మీద ప్రేమ చేత, ఆమె మీద జాలి చేత, ఆమె మీద ఉన్న కామభావం చేత అక్కడ 4 భావాలు వ్యక్తం చేశాడు, దాపరికం లేకుండాను. సరే, పాపం భార్యకి దూరమై ఇంత బాధపడుతూ ఎవరితో చెప్పుకుంటున్నాడు ఈ బాధ? తమ్ముడితోటి. లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఈయన గారికి భార్య దూరమై 10 మాసాలే అయితే లక్ష్మణస్వామికి దూరమై 13 ఏళ్ళు అయింది ఆయన భార్య. ఎంత విచిత్రమైన పరిస్థితి! ఎవరితో చెబుతున్నాడు ఈయన? తనకంట ఎన్నో రెట్లు భార్యా వియోగ దుఃఖం అనుభవించేటువంటి లక్ష్మణస్వామితో చెబుతున్నాడు. ఇక్కడే మానవ మనస్తత్వం. నేను సరదాగా అంటాను, ఇలా కూర్చుని ఉండగా 10 రూపాయల నోటు కిందకి జారిపోయింది అనుకోండి, ఇటు వెతికి అటు వెతికి ఇటు వెతికి గంట వెతుకుతాం. అదే ఎవడైనా ఇబ్బందితో వచ్చి, పోయాయండి 1,00,000 రూపాయలు పోయాయి, నాకు అదే ఆధారం అంటే, బాధపడకురా నాయనా, మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చు, కుంగిపోవద్దు, ధైర్యంగా ఉండని ఇతరులకి మనం ధైర్యం చెప్తాం. సొంతం దగ్గరికి వచ్చేటప్పటికి ఆలోచన ఒకలా ఉంటుంది, ఇతరులకు చెప్పేటువంటి ఆలోచన, ఉపదేశం మరో విధంగా ఉంటుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు తన విరహాన్ని, తన వియోగ దుఃఖాన్ని లక్ష్మణస్వామి ముందు ప్రదర్శించడం చూస్తే పూర్తిగా మానవ స్వభావాన్ని ఇక్కడ మనకి అర్థం అయి తీరుతోంది. అది తప్పు కాదు. లేకపోతే రాముడు మానవుడు కాకపోతే మరబొమ్మ అయితే మరబొమ్మలు మన ఇంట్లో 10 ఎట్టుకుంటాం. ఉపయోగం ఏమిటి దానివల్ల? మనకి మానవుడే కావాలి. ఈ విధంగా ఇక రాముడి యొక్క గొప్పతనాన్ని చాలా అంతేకాదు, ఇంకో మాట అంటాడు అక్కడే రాముడు లక్ష్మణునితోటి, నాలాంటి ధార్మికుడైన కుమారుణ్ణి కాముకుడైన మన నాన్న దశరథుడి లాంటి వాడు దూరం చేసుకున్నాడు, కానీ ఎవరైనా దూరం చేసుకుంటారా అంటాడు. నిజానికి దశరథుడు వెళ్ళమన్నాడా ఈయన గారిని? వెళ్ళమని లేదు పాపం. అరకత్తెరలో పోక చెక్కలా పడిపోయాడు దశరథుడు. వరం ఇచ్చిన మాట వాస్తవమే, అంచేతనే కైక కాళ్ళ మీద పడి
నువ్వు వరాన్ని మార్చుకో అని కోరాడు తప్ప విడిచి నీకు నేను వరం ఇవ్వనంటలేదు. అంతేకాదు ఆ పెద్ద మనిషి ఇంకోటి కోరాడు, ఇంకా ఏమైనా నాకు సూటిగా చెబితే పిల్లి ద్వారా తెలియజేస్తే ఏమైనా నువ్వు వరం ఇచ్చిన మాట వాస్తవం, దాన్ని నేను నిలబెట్టడం నా కర్తవ్యం అని రాముడు బయలుదేరాడు. ఇంకా బయలుదేరితే ఈ పెద్ద మనిషి అంటాడు, ఒరే నన్ను బంధించి రాజ్యం వశం చేసుకోరా అంటాడు. ఎంత విచిత్రమైన విషయం! అక్కడ పాపం దశరథుడిలో ఉండే ధార్మికత్వము వ్యక్తమవుతోంది. అసత్యం ఆడలేడు, పుత్రుణ్ణి కోల్పోలేడు. కోసం తను తప్పు చేయకూడదుట. రాముడు తప్పు చేసేసేసి తన మమకారాన్ని నిలబెట్టాలి. అది దశరథుడి ఉద్దేశ్యం. దశరథుడు కూడా సత్యదృష్టి కలిగిన వాడు, అందులో అనుమానం లేదు. గతి లేకుండా ఇరుక్కుపోయాడు ఆ పరిస్థితిలోను. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. అప్పుడు దశరథుడు కైక కాళ్ళ మీద పడి ప్రార్థిస్తూ, నీ వరం మరలించుకో, ఏం చేయమన్నా చేస్తాను, రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేనే, రాముడు అంటే ఏమనుకుంటున్నావే అని ఒక అత్యద్భుతమైన శ్లోకం చెప్పాడు అక్కడ. నా ఉద్దేశ్యం మన వేద శాస్త్ర పురాణ కావ్య సమస్త వాంగ్మయ సారభూతమైనటువంటి శ్లోకం ఈ ఒక్క శ్లోకం కూడాను. అత్యద్భుతమైనటువంటి శ్లోకం. సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా ధీర ధనుషా యుధి శాక్రవాన్. సే కైక, రాముడు అంటే ఏమనుకుంటున్నావే? సత్యేన లోకాన్ జయతి, ప్రజలందరినీ కూడా సత్యభాషణం ద్వారా వశం చేసుకుంటాడు. అయితే జనాన్ని వశం చేసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి సాధనము, ధర్మబద్ధమైన సాధనము, చిరప్రయోజనాన్ని ఇచ్చేటువంటి సాధనము సత్యభాషణం తప్ప విడిచి మరి ఒకటి కాదు. ఈవేళ మన ప్రజలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు గ్రహించవలసిన అంశం. లేనిపోనివి వాళ్ళకి ఆశ చూపి ఇచ్చి, ధైర్యంగా చెబుతున్నాను, సత్యమే, ఆ లోకాన్ని విడిచిపెట్టు దూరంగా మనం కబుర్లు చెప్తే ఉపయోగం లేదు. ఈ రాజకీయ నాయకులు పదవిలోకి రావడం కోసమో వచ్చాకో ఏం చేస్తున్నారు? ప్రజల సొమ్ము వాళ్ళు ధారాదత్తం చేస్తున్నారు. వాళ్ళ సొంతం ఒక్క రూపాయి ఇవ్వటం లేదు ఎవ్వడూ కూడా. ఏమిటి? అబద్ధపు మాటలు. మీకు అవిస్తాం, వాడు అది చేసేసాడు, వీడు ఇది చేసేసాడు అని చెప్పి. ఇవన్నీ అసత్యమే. వీటి వల్ల ఏమవుతుంది? ఇవాళ 10 రూపాయలు ఇచ్చిన వాడికి ఒకటేస్తాడు, రేపు 20 ఇచ్చిన వాడికి మళ్ళీ వాడు ఒకటేస్తాడు. శాశ్వతమైనటువంటి ప్రయోజనం వాళ్ళకి సిద్ధించదు, మిగిలిన వాళ్ళకి సిద్ధించదు. లోకమంతా నాశమైపోతుంది ఈ ప్రవృత్తి వల్ల. అంచేత కీలకమైన విషయం, జనాన్ని వశం చేసుకోవడానికి కీలకమైన సాధనము సత్య భాషణము. మొట్టమొదట చెప్పాడు. మనం అందరం గ్రహించవలసింది, మనమేమిటి ఈవేళ బతుకున్న మానవ మాతృడల్లా గ్రహించవలసినటువంటి విషయం, సత్యేన లోకాన్ జయతి, లోకాన్ని వశం చేసుకుంటాడు. దీనాన్ దానేన రాఘవ, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి తగిన వస్తువు ఇవ్వాలి, దానం చెయ్యాలి. అది కూడా ఇవాళ ఇచ్చినట్టుగా మీరు పని చేయకండి, మీరు కూర్చొని మీకు డబ్బు ఇస్తానండం కాదు. ఈవేళ వాడికి ఉపయోగపడాలి, రేపు ఉపయోగపడాలి. అంటే వాడిలో అలసత్వం పెంచకూడదు, వాడిల్లో కార్యకరణ సామర్థ్యం పెంచాలి. ఒక పనుల్ని చక్కపెట్టేటువంటి నేర్పు వాడిలో పెంపొందించాలి. అది వాడికి జీవితాంతం ఉపకారం అవుతుంది, వాడి కుటుంబానికి కూడా ఉపకారం అవుతుంది. అంచేత దీనాన్ దానేన రాఘవ. వృద్ధులు, రోగులు, కదల మెదల లేని వాళ్ళు అయితే వాళ్ళకి చేసే దానం వేరు, మిగిలిన వాళ్ళకి చేసే దానం వేరు. నేను ఈ కాలానికి అన్వయించి ఈ మాట చెబుతున్నాను. దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా. గురువులు, పెద్దల్ని ఎలా గౌరవిస్తాడు? శుశ్రూషయా, వాళ్ళు చెప్పే మాటలు శ్రద్ధగా వింటారు. ఇవాళ మానవ మనస్తత్వం చూడండి. ఈ పెద్దవాళ్ళు పిల్లలకి ఏమంచో చెప్పబోతారు, వాళ్ళు విసుక్కుంటూ వెళ్ళిపోతారు, లేకపోతే ఏ ఫోను చెవిలో పెట్టుకు వెళ్ళిపోతారు, వీళ్ళ మాట వినరు. వీళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతారు.
2 బాధలు. మీ మీద ప్రేమ కొద్దీ చెబుతున్నాను, లేని ఓపిక తెచ్చుకు చెబుతున్నాను, మీరు బాగుండడం కోసం చెబుతున్నాను. ఇన్ని చెప్పినా వాళ్ళు వినకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళు ఎంత బాధపడతారు. అటువంటిది పెద్దలు చెప్పే మాటలు దగ్గర కూర్చుని అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాత, మామ ఏం చెబుతున్నావు ఇలాగా అలాగా అని వీళ్ళు శ్రద్ధగా పెద్దల మాట విన్నారనుకోండి, వాళ్ళకి అపరిమితమైన ఆనందం కలుగుతుంది. అసలు ముందు కూర్చుని వింటే చాలు, ఆచరణ తర్వాత. ఆచరించారనుకోండి ఇంకా సంతోషం. ఆచరించినందువల్ల వీళ్ళ అనుభవ సారాన్నంతని రంగరించి ఇస్తారు కనుక, ఆచరించినందువల్ల కలిగిన ప్రయోజనం నాకు ఇది కలిగింది అని వాళ్ళు చెప్పారనుకోండి, ఈ పెద్దలకి కలిగేటువంటి ఆనందం ఇంత అంతా కాదు. నువ్వు చెప్పింది నేను అమలు జరిపాను, నాకింత ప్రయోజనం కలిగింది, ఎంత గొప్ప ప్రయోజనం కలిగిందో అని వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇక్కడ శుశ్రూష అంటే కేవలం వినాలనే కోరిక కాదు, వినడానికి ప్రయోజనం ఆచరణం. ఆచరణంతో సహా పెద్దలు చెప్పిన మాటలని ఆచరిస్తాడే. ఎంత చేసినా దారికి రాకపోతే రాజ్యపాలకుడుగా ఉంటూ ధనుష యుధి శాస్త్రవాన్, మనం ఏం చెయ్యాలి? ధనుస్సుతో శత్రువులను సంహరిస్తాడు, దండిస్తాడు ధనుస్సుతోటి. 4వ ఉపాయం అవసరమే. ఇవాళ జనంలో చాలా భ్రమ ఉంది, అహింస గొప్పదే, దాపరికం లేదు. వైద్య శాస్త్రం చాలా గొప్పది. కొన్ని సందర్భాలు ఎన్ని ఔషధాలు ఉపయోగించినప్పుడు శస్త్రచికిత్స చెయ్యక తప్పదు. అంచేతనే ఆయుర్వేదంలో సుశ్రుతుడు అద్భుతమైన శస్త్రచికిత్సను చెప్పాడు. ఊరికే ప్రాస్తావికంగా చెబుతున్నా. సుశ్రుతుడు సుమారుగా 112, 113 పనిముట్టులు చెప్పాడు, శస్త్ర సాధనాలు. ఇంచుమించుగా ఇవాల్టి కూడా అవే వాడుకలో ఉన్నాయి, కొద్ది తేడాతోటి. మన ప్రాచీనుల యొక్క విజ్ఞాన వైభవం అంత గొప్పది. అంచేత శస్త్రచికిత్స ఎలా అవసరమో వైద్యంలో, సమయం వచ్చినప్పుడు సామధాన భేద దండోపాయం కూడా అవసరం. ఇప్పటికీ రకరకాల కారణాల వల్ల ఇలాంటప్పుడు చెప్పక తప్పదు. మనకి అహింస వల్ల మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. అది చాలా కీలకమైనటువంటి విషయం. సుభాష్ చంద్రబోసు బర్మా జయించి ఇండియాలో అడుగు పెట్టబోతున్నాడు. ఆ ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో ఇంగ్లాండ్ తరఫున వెళ్ళిన భారత సైనికులందరూ కూడా మనతో ఏకమైపోతారు. ఇంతమంది ఏకమైపోతే అధికారులు మన వాళ్ళైనా కింద ఉద్యోగస్తులు, సైన్యులు అందరూ భారతీయులు, మనం ఇబ్బంది పడతామని అప్పటి ప్రధానమంత్రి ప్రాప్తకాలజ్ఞతతోటి హడావిడిగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు. అప్పటికప్పుడే గాంధీ గారు తన ఉద్యమం యొక్క తీవ్రతని తగ్గించి సుమారుగా 1 ఏడాది దాటి 2 ఏళ్ళు అయింది. ఇలాంటప్పుడు ఎందుకు వచ్చింది మనకి స్వాతంత్ర్యం? సుభాష్ చంద్రబోస్ అంటే భయం వల్ల వచ్చింది. కానీ విచిత్రం, సత్యమైనటువంటి చరిత్ర మనకి వాడుకలోకి రావటం లేదు. అది చాలా కీలకమైనటువంటి విషయం. సరే, అంచేత శత్రువు దారిలోకి రానప్పుడు ధనుస్సు ఉపయోగించాలి. ఈ విధంగా అన్ని విధాలుగా కూడా రాముడు అత్యుత్తముడు అని రాముడి యొక్క గుణగణాలని చెప్తాడు. ఒక్క శ్లోకం ఎంత అత్యద్భుతమైనటువంటి శ్లోకమో చూడండి. ఇంకొక విశేషం, ఇప్పుడు రాముడు అరణ్యానికి బయలుదేరేటప్పుడు కౌసల్య అంటుంది, ఎన్నో ఉపదేశాలు చేస్తూ, పాపం కొడుకు మీద మమకారం, నన్ను కూడా తీసుకెళ్ళరా అంటుంది. అక్కడ రాముడు అద్భుతమైన ఉపన్యాసం చెబుతాడు. ఈ కైక ఇబ్బంది పెడుతుంది, కైక దాసీలు కూడా నన్ను అవమానించారు. మరి పట్టమహిషి ఆవిడ కౌసల్య. కైక దాసీలు కూడా పట్టమహిషిని ఎంతో దారుణంగా అవమానించిన సందర్భాలు ఉన్నాయి. ఆవిడ చెప్పింది ఆవిడ మాటల్లో. పట్టమహిషి ఎలా భరించగలదు ఈ అవమానాలు? ఇప్పుడు నువ్వు దగ్గర లేకుండా నీతో వియోగం వచ్చినప్పుడు భరతుడికి పెత్తనం, కైకది పెత్తనం అయిపోతాయి, నా బతుకేమిటి, నేను నీతో వస్తానంటే ఇక్కడ రాముడు అద్భుతమైన ఉపదేశం చేస్తాడు అమ్మకి. అమ్మా, నీకన్నీ తెలుసును, నువ్వు పతి సేవ చేయవలసిందే, కొడుకు భర్త తర్వాతే కానీ భర్తని కాదని కొడుకు కాదు అని చెబుతూ లౌక్యపు మాట కూడా చెప్తాడు.
కైక అమ్మ ఇటువంటి కోరిక కోరిందని నాన్నగారికి ఆమె మీద కొంత అస్వరస ఏర్పడుతుందమ్మా. అంచేత కైకమ్మకి దూరం అయిపోతారు నాన్నగారు. నువ్వే నాన్నగారికి సేవ చేసి ఆయన నిలబెట్టాలి, అంచేత నువ్వే గతి ఇప్పుడు. ఆ విధంగా లౌక్యంగా కూడా ధర్మోపదేశం చేస్తాడు. అంటే మనం చేయవలసింది ధర్మశాస్త్రం చెప్పడమే కాదు, దానికి తగినటువంటి లౌకిక యుక్తిని కూడా జోడించాలి. అలా జోడించి ఆవిడకి ఆశ కల్పించాడు. ఇప్పటిదాకా నిన్ను వాళ్ళు అవమానించినా ఇప్పుడు నీ భర్త నీ వశంలో ఉంటాడు అని చేత ఈ విధంగా కల్పిస్తాడు. బాగానే ఉంది. ఈవిడ ఇన్ని కబుర్లు చెప్పి నీతో వస్తానురా ఉండలేనని వాళ్ళు అడవిలోకి వెళ్ళడానికి గుమ్మం దిగుతూ ఉన్నప్పుడు సీతగా ఉపదేశం చేస్తూ కౌసల్య అంటుంది, అమ్మాయి, లోకంలో ఆడవాళ్ళు సంపదలు ఉన్నప్పుడు భర్త అనుసరించి ఉంటారు, సంపదలు పోయినప్పుడు తిరస్కరిస్తారమ్మా, నువ్వు అలాంటి పని చెయ్యకే అంటుంది. అంటే అక్కడ సీతమ్మ చెబుతుంది, అత్యద్భుతమైనటువంటి సమాధానం చెబుతుంది. మితం దదాతి హి పిత మితం మాత మితం సుతః అమితస్యతు దాతారం భర్తారం కా న పూజయేత్. మా తండ్రి కొంచెమే ఇస్తాడు, తల్లి కొంచెమే ఇస్తుంది, సోదరుడు కూడా కొంచెమే ఇస్తాడు, భర్త అమితంగా ఇస్తాడు. అటువంటి భర్తని ఏ స్త్రీ గౌరవించదమ్మా? ఏ స్త్రీ అయినా గౌరవించి తీరుతుంది. నేను ఇక్కడ చూశాను, గోవిందరాజయ్యం కానీ తిలక వ్యాఖ్యానం కానీ మిత 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 అనదానికి ఏమిటి వాళ్ళు ఏదైనా రాస్తారేమో వ్యాఖ్యానం అని. నా దగ్గరున్న గ్రంథాలు ఈ 2-3 వ్యాఖ్యానాలు ఉన్నాయి, అందులో నాకేమీ కనపడలేదు వీళ్ళు రాసిన వ్యాఖ్యానం మిత శబ్దానికి. కానీ ఏమన్నారు అంటే అమితము అంటే ఐహికాముష్మిక ఫలాలు కూడా ఇస్తాడు అని ఒక కప్పదాటు మాట రాశారు. అంటే వాళ్ళ మీద వాళ్ళ మహావిద్వాంసులు, వాళ్ళ మీద గౌరవమే. అంటే ఆ సందర్భంలో నా సందేహం ఆ వ్యాఖ్య వల్ల తీరలేదే అనే బాధ కొద్దీ ఈ మాట అంటున్నాను, అంతవరకే. వాళ్ళు గొప్ప విద్వాంసులు, అందులో అనుమానం లేదు. నేను ఈ విధంగా భావిస్తున్నాను. అమిత అమిత అనే పదాలకి మనకి 4 పురుషార్థాలు ఉన్నాయి, ధర్మ అర్థ కామ మోక్షాలు అని. ఇందులో మోక్షం అనేటువంటిది దేహం విడిచిపెట్టాక ఏదో జ్ఞాన సముపార్జనం వల్ల ఏదో వచ్చేది. ఈ లోపల 3 పురుషార్థాలు, ధర్మ అర్థ కామాలు. 3 పురుషార్థాలలో నీకు తండ్రి కాని తల్లి కాని సోదరులు కాని అర్థం అనే పురుషార్థాన్ని ఇవ్వగలరు. డబ్బు సంపద ఇల్లు వాకిలి ఇవ్వగలరు. ధర్మం వాళ్ళ ఏమొస్తుంది? స్త్రీ భర్తతో కూర్చుని పుణ్యకార్యం చేస్తేనే ఆమెకి పుణ్యం అనేది వస్తుంది. ఇక్కడ ధర్మం అనే పురుషార్థం అంటే సామాన్యార్థంలో పుణ్యమే. ఇక్కడ పుణ్యం అనే పురుషార్థం కావాలి అంటే భర్త ఉండాలి. కామం అనే పురుషార్థం తీరాలి అంటే భర్త ఉండాలి. ధర్మ అర్థ కామాలలో అర్థం ఒకటే, తండ్రి వల్ల తల్లి వల్ల సోదరుల వల్ల వచ్చేటువంటిది. మిగిలిన ధర్మకామ పురుషార్థాలు తీరాలి అంటే వాటితో పాటు అర్థం కూడా. ఈ 3 పురుషార్థాలు తీరాలి అంటే భర్త మాత్రమే, భర్తతోటే తీరుతాయి. అటువంటి భర్తని ఏ స్త్రీ తిరస్కరిస్తుందమ్మా అని అత్యద్భుతమైన మాట చెబుతుంది. ఈవేళ ఈ స్త్రీలందరూ గుర్తించవలసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపదేశం. పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ విధంగా గుర్తించవలసినటువంటి ఉపదేశాలు కొన్ని వందలు ఉన్నాయి ఇందులో. సరే, ఇలా ఉండగా ఇంకా ఇవి చెప్పాలి అవి చెప్పాలని చాలా అనుకున్నాను, కానీ చాలా లిస్టు ఉంది. ఇప్పటికి నేను మొదలెట్టడమే ఆలస్యమైంది, కాబట్టి సంగ్రహంగానే చెప్తాను. కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే చెప్తాను. మీరు సూచన చెయ్యొచ్చు, ఏమండో ఆలస్యం అవుతుంది అనిపిస్తే, తప్పేమీ లేదు. సరే, ఇంకొక విషయం చూడండి.
పాత్రలు రామాయణంలో నేను స్వభావాలు చాలా విచిత్రంగా ఉంటాయి. 4 కౌసల్య పావు మరొక్క 15 అమ్మా నిమిషాలు, మరొక్క 15 నిమిషాలు తీసుకోండి. 4 అయింది, 4 అమ్మా పావు వరకు. 4 అయ్యింది, ఇప్పుడు 4 పావు వరకు చెప్పండి. అలాగే మరొక పావు గంట, అమ్మా ఒక పావు గంట తీసుకోండి. ఇంకో పావు 15 గంట నిమిషాలు, సరి అయితే 15 నిమిషాలు. సరే అలాగే చేస్తాను. ఓకే. ఇంకొక విషయం అమ్మా, ఇక్కడ ఆ, సుమిత్ర పరిస్థితి ఏమిటి? అరణ్యానికి వెడతానంటే సుఖంగా వెళ్ళిరా అని పంపింది. కౌసల్యేమో రాముణ్ణి వెళ్ళొద్దంది. పరిస్థితి గమనించండి. వెళ్ళవలసిన రాముణ్ణి వెళ్ళక్కర్లేని లక్ష్మణుడు పెడతానంటే ఆ లక్ష్మణునికి ఉండే భ్రాతృప్రామణ దృష్టిలో పెట్టుకొని సుమిత్రాదేవి సుఖంగా వెళ్ళి రమ్మని. అంచేత సుమిత్ర పాత్ర లాంటి పాత్ర మనకి ఎక్కడా కనపడదు. అత్యద్భుతమైనటువంటి పాత్ర ఆవిడది. సంతోషం. ఇప్పుడు ఈ రామాయణంలో హనుమంతుడి పాత్ర చాలా విచిత్రమైన పాత్ర. ఒక్కటే మాట, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. లక్ష్మణుడు అందరూ రామ అంతా మూర్ఛితమైపోయింది. అయిపోయినప్పుడు విభీషణుడు వీళ్ళని వెతుక్కుంటూ వస్తాడు, ఎలా ఉన్నారో అని. అందరూ వాలిపోయారు యుద్ధరంగంలో, ఏమిటి అని. జాంబవంతుడి దగ్గరకు వచ్చి తాత ఎలా ఉన్నావు అని పలకరిస్తే అతడు అంటాడు, జాంబవంతుడు, నాయనా హనుమంతుడు ఎలా ఉన్నాడు అని అంటాడు. ఆ మాట అంటాడు. అంటే విభీషణుడు అంటాడు, తాత నువ్వు రామలక్ష్మణులను అడగకుండా హనుమంతుని గురించి ఎందుకు అడుగుతున్నావు? నువ్వు వాళ్ళు మహావీరులు కదా అంటే, హనుమత్యుజ్జిత ప్రాణే, హనుమంతుడు బతుకు, అతడి ప్రాణం పోయిందా మనం బతుకుండి ప్రయోజనం లేదు. అతడు జీవించున్నాడా మనం అందరం పోయినా నష్టం లేదు. అది జాంబవంతుడు హనుమంతుడికి ఇచ్చినటువంటి సర్టిఫికెట్. మామూలు విషయం కాదు. మొత్తం చూస్తే అద్భుతమైన కార్యసాధకుడు. నేను సరదాగా నా ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటాను, హనుమంతుడి పాత్ర లాంటి పాత్ర మరి ఒకటి లేదు వాంగ్మయంలో. అంచేతనే చెట్టు కింద పుట్ట కింద కూడా మనకి ఆంజనేయ స్వామి బొమ్మలు కనపడతాయి మన భారతదేశంలో. అంతేకాదు ఇంకో మాట చెబుతాను. ఈవేళ అమెరికన్స్ గొప్ప సీక్రెట్ ఏజెన్సీ ఉంది, సిఐఏ. రష్యన్స్ ఏజెన్సీ, సీక్రెట్ ఏజెన్సీ ఉంది, కేజేబి. వాళ్ళది ఉంది మొసాద్. ఇజ్రాయిలీస్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళది ఆ పంచమాంగ దళం, రహస్య వర్గం వాళ్ళది. మన భారతదేశంలో మనకు కూడా రా అని అద్భుతంగా నడుపుతున్నారు. అద్భుతమైనవి. అంచేతనే పాకిస్తాన్లోకి వెళ్ళి ఈ దుర్మార్గులు ఇక్కడ మనల్ని హింసించి చంపి వెళ్ళిన వాళ్ళకి పాకిస్తాన్ రక్షణ ఇస్తూ ఉంటే, అక్కడికి వెళ్ళి మన ఉనికి తెలియకుండానే వాళ్ళని రేపేస్తున్నారు మన వాళ్ళు. చెబుతున్నారు, నిజమే అయ్యి ఉండొచ్చు. ఈ మొత్తం ఈ వ్యవస్థకి అంతకీ మూల పురుషుడు ఎవడు? హనుమంతుడు. గుర్తుపెట్టుకోండి. నేను సరదాగా చెప్తాను. ఈ విధంగా లంకలో ప్రవేశించి తను సీతమ్మ జాడ తెలుసుకోవడం మాత్రమే కాకుండా శత్రుబలాన్ని సగానికి పైగా, చాలా ఎక్కువ భాగం సంహరించి మరీ వచ్చాడు. అంచేత ఈ విభాగాలన్నింటికీ మూల పురుషుడు హనుమంతుడు. నేను సరదాగా చెబుతూ ఉంటాను, నేను ప్రవచనం చేసిన. సరే, ఇది ఇలా ఉండగా ఇంకొక విషయం. ఉత్తర రామాయణం వారు చెప్పారు వాల్మీకి కృతం కాదని. అది అన్ని విధాలా సత్యమే. చక్కటి రుజువులు వారు ఇచ్చారు, అన్ని వివరించక్కర్లేదు. అగ్నిహోత్రుడు సీతమ్మ పవిత్రురాలు అని స్వయంగా చెప్పాక ఎవడో ఒక అనాగరికుడు అయిన జానపదుడు ఆ మాట అన్నాడని చెప్పి రాముడు సీతా పరిత్యాగం చేయడం న్యాయమైన విషయం కాదు. ఎంత సొంత పెళ్ళామైనా సరే ప్రభువైన వాడు లేదా శిక్షకుడైన వాడు తప్పొప్పులు విచారించి నిజంగా తప్పు చేస్తేనే శిక్షించాలి, కానీ లేకపోతే శిక్షించకూడదు. కాబట్టి ఈ అనౌచిత్యం, ఇందులో బలమైన అనౌచిత్యం ఉంది. ఇలాంటి కారణాలు ఇంకా ఉన్నాయి, ఇప్పుడు సమయం చాలదు. ఇంకొక కీలకమైన విషయం నేను చెప్పదలుచుకున్న ఉన్నది, అది చెప్పి నేను విరమిస్తాను. ఇప్పుడు
శ్రీరామచంద్రుడు గారు రామాయణం వ్యాఖ్యానం రాస్తూ వెళ్ళిపోయి తర్వాత తన భావాల యొక్క సారాంశాన్ని రామాయణ లహరి భావ లహరి విలాసాలు అని చక్కటి పుస్తకాన్ని రాశారు. నేను వారింటికి వెళ్ళినప్పుడు స్వయంగా వారు నాకు ఆ పుస్తకం ఇచ్చి, శర్మ గారు దీన్ని చదవండి అని ఇచ్చారు వారు. సంతోషం. అందులో యుద్ధకాండలో 111వ సర్గ తర్వాత 112, 113, 114, 115, 116 ఈ 5 సర్గలలో ఒక్క శ్లోకం గురించి కూడా వీరు ప్రస్తావించలేదు. అందులో అంతవరకు అన్నీ చెప్పాలని కాదు, కీలకమైన శ్లోకాలు చెబుతూ వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 5 సర్గల్లో చాలా కీలకమైన శ్లోకాలు ఉన్నాయి, ఒక్కటే ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదా అని నేను ఊహించుకున్నాను, ఆలోచించుకున్నాను. ఇక్కడ సీతాదేవిని రాముడు తిరస్కరించేటువంటి ఘట్టం, సీతాదేవి సమాధానం చెప్పేటువంటి ఘట్టం. ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏమిటంటే రాముడు సారాంశం ఇక్కడ అంటాడు, శత్రుగృహంలో చిరకాలం ఉన్నదానవు రావణుడు లాంటి దుర్మార్గుడు నీలాంటి అందగత్తెని చిరకాలం తన గృహంలో ఉంచుకుని వాడు నిగ్రహంతో ఉంటాడని ఎలా నమ్ముతామో నేను నమ్మలేను అని రావణాంక పరిక్లిష్టాం దృష్టాం దుష్టేన చక్షుష కథం త్వాం పునరాదిద్యాం కులం వ్యపదిశన్ మహత్ అంటాడు. అక్కడ వాడు ఒళ్ళో తీసుకెళ్ళాడు, నిన్ను కూర్చోబెట్టుకుని ఒళ్ళో కూర్చుని వెళ్ళావు, నువ్వు వాడి గృహంలో చాలా కాలం ఉన్నావు, నిన్ను ఎలా నేను స్వీకరించగలను, నలుగురు రకరకాలుగా అనుకుంటారు కదా అని ఇవన్నీ చెప్పి అక్కడ ఆయన అంటాడు, ఆవిడ్ని చూస్తూనే మొదట ఇంతకు ముందు వర్ణించాడు, చిరకాలం వియుక్తురాలైనటువంటి సీతను చూశాననే ఓ మూల సంతోషం, అలాగే శత్రుగృహంలోంచి ఉండి వచ్చిందనేటువంటి దుఃఖం, రెండూ వచ్చాయి. మనకి జీవితంలో మనకు కూడా ఇటువంటి భావ సాంకర్యం తరచు కలుగుతూనే ఉంటుంది, ఉద్రేకం వస్తూనే ఉంటుంది. అది నిగ్రహించుకోవడం చాలా కష్టం. అని చేత ఆయన ఏమన్నాడు, ఇదిగో నా వంశం యొక్క పరువును నిలబెట్టుకోవడం కోసం నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపోతూ అక్కడ కీలకం ఏమన్నాడు, లక్ష్మణేనాథ భరతే కురు బుద్ధిం యథాసుఖం అన్నాడు. లక్ష్మణేవ అథ భరతే కురు బుద్ధిం యథాసుఖం. ఇక్కడ ఆయన ప్రయోగించిన మాట ఏమిటి, లక్ష్మణుని ఎందుకు కానీ భరతుని ఎందుకు కానీ నీ బుద్ధిని లగ్నం చెయ్యుము, అది అన్నటువంటి మాట. అలాగే అంతటితో ఊరుకోకుండా ఈ తర్వాత ఏమంటున్నాడు, వీళ్ళను కూడా వీళ్ళ పేర్లు కూడా చెప్పాడు, విభీషణుడా లేకపోతే సుగ్రీవుడా, వీళ్ళ ఎందు కూడా నీ మనస్సుని మనోనివేశయ బుద్ధిని కురు, అలాగే మనఃకురు యథావా మనహా నివేశయ, బుద్ధింకురు మనహా నివేశయ, నీ మనస్సును లగ్నం చెయ్యి, నీ బుద్ధిని వీళ్ళ లగ్నం చెయ్యి అన్నాడు. ఇది చాలా దారుణమైనటువంటి మాట. వ్యాఖ్యాన స్వతంత్రించి చెబుతున్నాను నేను. వ్యాఖ్యాతలు ఏం రాశారు, ఇలా ఎందుకన్నాడు అంటే నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అన్న కారణం చేత ఈ మాట చెప్పాడు. వీళ్ళందరూ కూడా భ్రాతృ సదృశులు అని రాశారు వ్యాఖ్యాతలు. కానీ నాకు ఆ వ్యాఖ్యానం తృప్తి అనిపించలేదు. నేను చాలా సామాన్యున్నే కావచ్చు, ఔచిత్యం అనేది ఒకటి ఉంటుంది. నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని ఆ వాక్యాన్ని ఉదాహరించారు. అది ఎక్కడిది ఆ వాక్యం, మనుధర్మ శాస్త్రంలోది. అక్కడ ఉన్న శ్లోకం వాస్తవానికి ఏమిటి,
పై 3 పాదాలు ఏమిటి? పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యౌవనే, పుత్రాః రక్షంతి వార్ధక్యే, న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఆ 4వ పాదం ఉదాహరించి ఎదరికెళ్ళిపోయారు ఆ వ్యాఖ్యాత. ఇప్పుడు ఉన్నది ఏమిటి విషయం? చిన్నతనంలో తండ్రి రక్షిస్తాడు, యౌవనంలో భర్త రక్షిస్తాడు, వార్ధక్యంలో కొడుకులు రక్షిస్తాడు. ఈ ముగ్గురు రక్షణలోనూ ఎవరో ఒక చోట ఉండాలి. స్త్రీ చాలా గమనించాలి. ఈ ముగ్గురులో ఎవరో ఒకరి రక్షణలో ఉండి తీరాలి. ఆమె స్వతంత్రంగా ఉండకూడదు. ఉంటే ఇబ్బందులు బాధించడం వేరు. పార్టీలు, రాజకీయాలు, కోర్టులు, తీర్పులు చాలా విచితంగా ఉండొచ్చు గాక. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అది అన్ని విధాలా న్యాయమైనటువంటి విషయము. మరి స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని అన్నప్పుడు పైన 3 ఉన్నారు. తండ్రి కీలకమైనటువంటి విషయం, కొడుకుని ప్రస్తావిద్దామంటే ఇక్కడ సీతమ్మకి సంతానం ఇంకా కలగలేదు. రాముడు వీళ్ళందరినీ అనకుండా పుట్టింటికి వెళ్ళచ్చ వెళ్ళు అనొచ్చగా, ఎందుకని లేదా ఆ ముక్క? ఇది చాలా కీలకమైనటువంటి విషయం. నువ్వు పుట్టింటికి వెళ్ళు అనాలి. అంచేతనే వివాహంలో కన్యాదానం చేసినప్పుడు తుభ్యమహం సంప్రదదే అంటారు, నా మామ అనరు. గోదానం, భూదానం, హిరణ్యదానం ఇచ్చేటప్పుడు నీ కొరకు దానం చేస్తున్నాను నా మామ, దీనికి నాకు సంబంధం లేదు, దీని మీద నాకు అధికారం లేదు, వదులుకుంటున్నాను అంటారు. కన్యాదానం చేసినప్పుడు తుభ్యమహం సంప్రదదే, నాయనా విష్ణు స్వరూపుడమైన నీకు కన్యకని దానం ఇస్తున్నాను, అంతవరకే నమమ అనరు. సరే, ఈ సంప్రదాయం వదిలేయండి. మనుధర్మ శ్లోకం మనకేం చెబుతోంది? చాలా కీలకమైనటువంటి విషయం. తండ్రి, నీకు భర్త రక్షణకి లోటు లేకపోతే వెళ్ళవలసింది పుట్టింటికి వెళ్ళాలి. ఆవిడ పుట్టింటికి వెళ్ళని ఎందుకనలేదు ఈ పెద్ద మనిషి? కాబట్టి ఈయన మాటల్లో దోష దృష్టి ఉంది. రాముడు అన్నటువంటి మాటల్లో దోష దృష్టి ఉంది. ఇందుకోసమే సీతమ్మ ఆ ఏగు తొండంతో లాగినటువంటి చెట్టు, అదే తీగ ఎలా కంపించిపోతుందో, ఇంతమంది ముందు అటువంటి మాట అన్నందుకు ఆవిడ కంపించిపోయి అప్పుడంది లక్ష్మణ చితిని పేర్చు, అప్పుడంది. అందుకోసం నేను అక్కడంది, నాయన అనీషా కింకరిష్యామి వినాథ వివశాసతి. వాడు బలవంతుడు, ఒళ్ళో పట్టేసుకున్నాడు. నేను బలహీనురాలను, నేను ఏం చేయగలను? నా తప్పే ఉంది. మనస్తు త్వయి వర్తతే పరాధీనేషు గాత్రేషు. శరీరము ఇతరుడికి లొంగిపోయి ఉండొచ్చు, వాడు బలవంతుడు మూలాన్ని. మనస్సు మాత్రం నీ యందే ఉంది, నా తప్పే ఉంది. దైవం తత్ర అపరాధ్యతి, నా అపరాధం లేదు. విధి దోషం ఏదైనా ఉంటే విధిది. ఇక్కడ రాముడు కూడా అంటాడు, నేను ఎందుకు విడిపించాను అంటే విధి వల్ల వచ్చిన ఇబ్బందిని నా పరాక్రమంతో నేను పరిష్కరించాను అంటాడు చాలా స్పష్టంగా. ఇప్పుడు ఈ విధి వల్ల వచ్చిన ఇబ్బందికి కర్త ఎవరు? ఎవరిని శిక్షించాలి? మానవుడి యొక్క స్వభావం. అంచేతనే రాముడికి సీతను చూశాక రోషం, ప్రేమ కలిగింది, అన్నీ కలిగి రోషం కూడా కలిగింది, క్రోధం కూడా కలిగింది. ఎందుకు కలిగింది? జరిగింది ఆయనకి ఎవరిని బాధ్యుని చెయ్యాలి, ఎవరిని బాధ్యుని చెయ్యాలో తెలియక, అంటే రాముడి అజ్ఞానం అన్న ఉద్దేశం కాదు, మానవ స్వభావం అశక్త దుర్జనత్వం అనేది ఒకటి ఉంటుంది. ఏదో విధంగా ఆ బలహీనతని తీర్చుకునేటువంటి, కోపం తీర్చుకునేటువంటి ప్రయత్నం సామాన్య మానవుడిలో, సామాన్యుడనద్దు, మాన్యుడైనా కావచ్చు, ఇతడు సామాన్యుడైనా కావచ్చు, మానవుడు అంటే చాలు ప్రత్యేక పరిస్థితుల్లో ఆ విధంగా ఉంటుంది. అంచేత ఆ మాట అన్నాడు. అందులో ఋషుల స్ఫురణ ఉంది. సీతమ్మని ఇంత మాట అండం అనే దానిని ప్రత్యేకంగా ఎత్తి రాయడం ఇష్టం లేక ఈ 4 సర్గలు కూడా పులిల వారు లహరి విలాసాలలో అందులో అసలు ఈ శ్లోకాలు ప్రస్తావన చేయలేదు. లేకపోతే ఎంత కీలకమైన శ్లోకాలు ఇవి. వ్యాఖ్యానం రాసేటప్పుడు వారు రాసుకుంటూ వెళ్ళిపోయారు. నేను అనుకుంటాను అంచేతనే వాల్మీకి సీతాయా చరితం మహతు చాలా కీలకమైన విషయం ఇక్కడ వాల్మీకి సూచన చేశాడు.
దీపో నేత్రాతురస్యేవ మమ ప్రతిముఖే స్థిత అన్నాడు అక్కడ. సీతాదేవి వచ్చినప్పుడు రాముడు అంటాడు సీతాదేవిని చూసి, నువ్వు ఎలా ఉన్నావంటే కళ్ళు కలిగిన వాడికి దీపము ఏ విధంగా బాధ కలిగిస్తుందో ఆ విధంగా నువ్వు నాకు బాధ కలిగిస్తున్నావు అంటాడు. అంటే లోటు దీపంలో ఉందా, వీడి కంట్లో ఉందా? అక్కడ వాల్మీకి వ్యంగ్యంగా స్పష్టంగా చెప్పారు, దాపరికం ఏమీ లేదు. అంచేత బుద్ధిం నివేశయ మనః కురు, ఈ మాటలకి ఇక్కడ రాముడు చాలా కోపం ఎంతటి వాణ్ణి మైమరపింప చేస్తుంది. ఆ స్వభావం గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతలో చెప్పాడు, కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహాత్ శృతి విభ్రమ శృతిభ్రంశాత్ బుద్ధినాశ. అంచేత ఎంత ఇవన్నీ తెలియనివాడా, కానీ ఆ క్రోధం ఏం చేసింది? అశక్త దుర్జనత్వం. ఎవరో చేసిన దానికి ఎవరి మీదో కక్ష తీర్చుకోవాలో తెలియని స్థితిలో కలిగిన క్రోధం వల్ల ఆయన వివశుడై ఈ మాటలు అన్నాడు. ఇంకే ఈ విధంగా వ్రాయడం బహుశా ఆయనకి కొంచెం, నేనేదో అంత తెలివైన వాడిని కాదు కాబట్టి ఈ మాటలు ఎలా చెప్పేస్తున్నానేమో, కానీ వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవి రాయడం ఇష్టం లేక ఆ భాగాన్ని వారు వదిలేశారేమో నేను అనుకుంటాను. ఇవి చాలా కష్టం. ఏం చేతనంటే ప్రజలకి ఆ గ్రంథాల మీద ఉన్న ఆదరం పెంచాలి కానీ తగ్గించకూడదు. అది చాలా కీలకమైన విషయం. అలాగని సత్యాన్ని మసిపూసి మారేడికాయ చెయ్యకూడదు. ఈ రెండూ కూడా కొన్ని సందర్భాల్లో పరస్పర విరుద్ధమైన అంశాలు. వీటన్నిటినీ సమన్వయం చేసి నడిపించడం చాలా కష్టమైన విషయం. అందుకోసం అని చెప్పి ఈ సందర్భంలో ఈ 4 అధ్యాయాల్లోనూ వారు జాగ్రత్తగా అసలు దాని జోలికి వెళ్లకుండా మండూకప్లుతి ఇక్కడి నుంచి అవతలకి హనుమంతుళ్ళ ఒక అంగ వేసేసేసి ఎదరికి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. చేసిన వారు అత్యద్భుతమైన ఉపకారం చేశారు జాతికి. ఇవాళ ఆధునిక కాలంలో మనకు తెలిసి ఇంత ఉపకారం ఆంధ్ర జాతికి, ఆంధ్ర వాంగ్మయానికి, సంస్కృతంలో ఉన్నదంతా తెలుగులో పట్టుకొచ్చి పెడుతున్నారు కదా. ఇంత ఉపకారం చేసిన మహానుభావులు మరెవరూ లేరు. ఇరికే నా భావం. మరి అందరూ అన్నారు రామాయణాన్ని వారి మనస్తత్వాన్ని బట్టి అన్నారు కదా. ఈ రాముడు అంటే వీరి గురించి చెప్పుకుంటున్నాం. వీరి గురించి చెప్పుకునేది కూడా రామాయణమే. ఇప్పుడు ఇది శ్రీరామచంద్రుడి గారి గురించి చెప్పుకునేది ఏమిటి? రామాయణమే. ఇది అంచేత ఈ రామాయణంలో భావం ఇది అని ఈ విధంగా చెబుతున్నాను. చాలా మంచి అవకాశం నాకు ఇచ్చారు. చాలా సంతోషం. స్వస్తి. చాలా సంతోషం. ప్రభల గారు చాలా ధన్యవాదాలు. ఇచ్చిన సమయంలో ముగించడమే కాక మీది నిజంగా మీ దృక్కోణం, నేను మొదట్లో అదే చెప్పాను, మీ దృక్కోణాన్ని అనుసరించి చెబుతాను అన్నారు మీరు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడే. అందుకే నేను కూడా మామూలుగా ఈ ఏదైతే ఈ వ్యాఖ్యాన పరంపర సాగుతుందో ఇందులో కేవలం శ్రీరామచంద్రుడి గారి మాటలు మాత్రమే అనుకున్నప్పటికీ ముఖే సరస్వతి మీరు ఏ విధంగా చెబుతారో అని మీకు కూడా మీ స్వేచ్ఛగా మీకు తోచినట్టుగానే చెప్పండి అన్నాను. ఇక్కడ నిజంగా ప్రశంసనీయం ఏమిటంటే మీ మాటలు అక్షర సత్యాలు. ఇందులో అభూత కల్పనలు లేవు, అపోహలు లేవు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. అయితే ఒకే ఒక్క విషయం, గురువు గారిని సమర్థించే అవసరము లేదు. ఆయనంతటి వ్యక్తికి నేనేదో మన వింజామర వేయించాల్సిన అవసరము లేదు. అయితే ఒక్కటి ఏమిటంటే మన ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలో ఒక విషయం చెప్తాడు. నేను ఇంకా కొటేషన్ తీసుకోలేదు, కానీ మీకు అంతా మన ఇక్కడ అందరూ కూడా అలంకారికులు ఉన్నారు, గ్రంథ పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. అక్కడ ఏం చెప్తాడు అంటే, ఎప్పుడైతే ఏదైనా కావ్యానికి సంబంధించి, మళ్ళీ మీరు అడగక్కర్లేకుండా అని చెప్తున్నాను, కావ్యాలు గనక రాస్తే, ఇతిహాసాల ఆధారంగా కావ్యాదులు గనక రచిస్తే, అప్పుడు ఒకవేళ ఇతిహాసంలో ఏదైనా కూడా కించిత్తు అభ్యంతరకరమైన అంశం ఉంటే దాన్ని అలా ఉంచేసేసి, అంటే అక్కడ ఔచిత్యాన్ని పాటిస్తూ వెళ్ళిపోవాలి అనేది కావ్యాల విషయంలో చెప్పారు.
ఇది మీరందరికీ కూడా సర్వజన అంటే విద్వజ్జన విదితం అన్నమాట. ఆ విధంగానే మనం ఎంత మన దీనికి దగ్గరగా ఉన్నప్పటికీ మీరిందాక మీ దానిలో నాకు ఎంత ఆ, ఆనందంగా అనిపించిందంటే ఈ ఆధునిక సమాజం పట్ల మీ గుండెల్లో రగిలే ఆవేదన అంతా మీ సంభాషణ ద్వారా అందరికీ స్పష్టమైపోయింది. అంటే మీలో అంత ఆవేదన ఉంది. మీరు నిజం చెప్పాలంటే మనమంతా కూడా ఒక కొంచెం వెనకతరానికి చెందిన మన గుండెల్లో రగులుతుంది. మీరు పంచుకోవడంలో హృదయ సంవాదిత్వం కనబడింది నాకు. సో ఆ విధంగా నిజంగా వెరీ హ్యాపీ మీ లెక్చర్కి. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఆ కొన్నిసార్లు ఈ జనాలకి అందించాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఒకసారి నాటక రంగానికి వెళ్ళినట్టయితే ఉత్తర రామచరితంలో అతను ఏం సమర్థించాలని చూశాడు, కాళిదాసు శాకుంతలంలో దుర్వాస శాప వృత్తాంతాన్ని ఎందుకు పెట్టాడు అని కనుక మనకు అనుకున్నట్లయితే ఏదో మనకు తోచినంతకు కాస్త మీరన్నట్టు సమర్థన ఎందుచేతనంటే ముందే మీరన్న కామ క్రోధ లోభాలన్నీ పుణికి పుచ్చుకున్న ఆధునిక కాదు సమాజంలో. అది ఎందుకంటే గురువు గారు చెప్పేవాళ్ళు మీమాంస స్టేట్మెంట్ నకదాచిద్ అనీదృశం జగత్ అని ఎప్పుడు చెప్తుండేవాడు. కాబట్టి మన రామాయణ కాలం నుంచి మీరే చెప్పారు కామ క్రోధ లోభాదులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఇంకా కంప్లీట్ విశ్వరూపంతో ఉన్నాయి. కాబట్టి ఈ విదేశీ వ్యామోహంలో కొట్టుకుపోతున్న ఈ జనాలు మన మీద ఎప్పుడు రాళ్ళు వేద్దామా అని చూస్తూ ఉంటారు. కాబట్టి చాలా సున్నితంగా చాలా సున్నితంగా ఆ విషయాన్ని వీలైనంత ఆదర్శప్రాయంగా అందించాలి అని చూస్తూ అలా వెళ్ళారు. కానీ ఎందుచేతనంటే అందుకే మనోభావ లహరి విలాసాల్లో కూడా మీరు చెప్పిన ప్రకారం ఎందుకు పేర్కొనలేదు అంటే ఇవి అసలు మన వాళ్ళలో ఎంతమంది రామాయణం మూల రామాయణం చదువుతారు, ఇంతవరకు అన్ని పుక్కిటి పురాణాలు వింటూ వచ్చారు. కాబట్టి మొదటిసారిగా తెలుగులో రాసినప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మీరు నేను అర్థం చేసుకుంటాము, ఇక్కడ ఉన్న శ్రోతలందరూ అర్థం చేసుకుంటారు, కానీ ఈ మూర్ఖ సమాజం అర్థం చేసుకోదు. కాబట్టి తన వంతు ప్రయత్నంగా అంటే చెప్పాను కదా, ఆ ఆనందవర్ధనాదులు ఇవి చదివిన వాళ్ళకి బుర్ర మాల కొంచెం అది ఏమవుతుంది, అయ్యో బాబోయ్ ఇక్కడికి ఔచిత్యం దాచుకోవాలండి. ఇప్పుడు మన వంశంలో ఎన్నో ఉన్నా చెప్పుకోం కదా, మనం గొప్పలే చెప్పుకుంటూ ఉంటాం. అంటే లైక్ లోపాలు కొంచెం దాచుకుంటాం. ఎంత మీలాగే నేను కూడా అవుట్ స్పోకెన్, కానీ తప్పదు. ఈ మీరన్న సర్కమస్టాన్షియల్ సైకాలజీ, మీ లెక్చర్ నిండా సర్కమస్టాన్షియల్ సైకాలజీ వచ్చింది. కాబట్టి ఈ సర్కమస్టాన్షియల్ సైకాలజీలోనే సామాజిక పరంగా వారు సున్నితమైన విషయం కాబట్టి ఆ ముట్టుకుంటే ఎక్కడ రప్చర్ అవుతుందో అని బహుశా వదిలేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అందువల్ల అవునమ్మా, ఇక్కడ ఒక మాట, ఇది ఎలాంటి ఘట్టం అంటే ఒక కోణంలో చూస్తే ఎగదీస్తే గోహత్య, ఎగదీస్తే బ్రహ్మహత్య లాంటి ఘట్టం ఇది. ఒక కోణంలో చూస్తే ఒక ఇబ్బంది, ఒక కోణంలో చూస్తే ఒక ఇబ్బంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. వాల్మీకి రాసినటువంటి పదాలు ఏమిటి, వాస్తవానికి దాని అర్థం ఏమిటి, అది కుదరకపోతే మనం ఇటు అటు తిప్పి అన్వయించే ప్రయత్నం చెయ్యాలి. అంటే వాచ్యార్థం కుదరకపోతే లక్షణ వ్యంగ్యము ఇవన్నీ వ్యంజన వీటిని ఆశ్రయిస్తాం. వాచ్యార్థం సూటిగా ఉంది అక్కడ, నేను చెప్పొచ్చు. అది చెబితే జనసామాన్యం యొక్క అభిప్రాయానికి కొంత దూరం అయ్యి ఈ ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బందులన్నీ వారు ఫీల్ అయ్యారు, పాపం సహజం ఎంతైనా. అంటే ఏమీ లేదండి, మన భారతీయ వాంగ్మయానికి కావలసినంత అది ఏదైతే ఉందో నష్టం జరిగింది. కాబట్టి అంటే మామూలుగా మనం చెప్పేటప్పుడు కూడా నేను చెప్పి విద్వజ్జన సమావేశంలో అర్థం చేసుకుంటారండి. మా ఎంఏ పిల్లలు కూడా అర్థం చేసుకునేవాళ్ళు. కానీ మనం ఏ శంకర మఠంలోనో కూర్చొని చెప్పామనుకోండి, అలాంటి వాళ్ళు ఇంకా మన మాటలు వింటారా? ఏమీ లేదు, నలుగురికి అందించాలని. సరే, ఇంకా మన ఇద్దరమే మాట్లాడుతున్నాము. ఎవరైనా ఇక్కడ విద్వజ్జనులు ఉన్నారు, విరాజిల్లుతున్నారు, కొంచెం మీరు కూడా దీనిలో పాలు పంచుకోవాలని. నా ఉద్దేశం, గురువు గారు రామాయణంకి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలన్నింటినీ కూడా బాగా అవగతం చేసుకున్నవారు. వాటిలోంచి ఏ గోవిందరాజయం కానివ్వండి, తిలక కానివ్వండి, ధర్మాకూతం కానివ్వండి, ఏ వ్యాఖ్యానమైనా కానివ్వండి, వాటన్నిటినీ కూడా చాలా బ్రహ్మాండంగా అవగాహన చేసుకున్నటువంటి మహానుభావులు వారు.
అందుకోసం వాటన్నిటినీ కూడా తీసుకొని ఈ సమాజానికి ఏ విధంగా ఎట్లా ఉపయోగపడుతుందో అటువంటి భావాన్ని ఎవరిని నొప్పించకుండా, అటు వాల్మీకి కష్టం కలిగించకుండా చాలా బ్రహ్మాండంగా అందించినటువంటి రామాయణం. ఆయన మన తెలుగు వాల్మీకి, దాంట్లో సందేహమే లేదు. మన అందరి కోసం జన్మించిన తెలుగు వాల్మీకి. నమో నమః గురుపాదాభ్యాం. ధన్యాస్మి. ఎవరైనా శ్రోతల్లో హలో, ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా?